వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. దేశంలోని వెనుకబడిన 10 ఇక 100 జిల్లాల పేర్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుండి వ్యవసాయ రంగంలో నారాయణపేట జిల్లా ఎంపికైన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ వాటిని వర్చువల్ గా ప్రారంభించారు. నారాయణపేట మండలం జాబాపూర్ రైతు వేదిక వర్చువల్ ప్రారంభోత్సవానికి ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. సదుపాయం లేదు. పొలాలకు పంట పొలాలకు నీళ్లు రావడం లేదు. నీళ్లు లేనటువంటి పొలాలు ఎన్ని పొలాలు ఉన్నాయి, నీటి సదుపాయం లేనటువంటి పొలాలకు మనం ఏం చేసుకోవాలి, వీటిపైన కూడా సరిగ్గా మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేస్తే అక్కడ వాటి నీటి సదుపాయం ఎట్లా కలిగించాలో కూడా అందులో ఒక ప్రణాళిక తయారు చేయబడుతుంది. ఎందుకంటే పెద్ద నుంచి వలసలు పోతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇవన్నింటినీ గుర్తించే ఈ ప్రాంతంలో మనకున్న ఉమ్మడి జిల్లాలో ఈ 3 జిల్లాలు ఎన్నికడానికి కారణం కూడా ఈ ప్రాంతంలో రైతులు పండించినటువంటి పంటలకు ఉత్పత్తి రావడం లేదు, మార్కెట్ ఉండడం లేదు. వారందరినీ కూడా పైకి అధికంగా బలోపేతం చేయాలంటే ఈ జిల్లాలు ఎంపికైనటువంటి ఉద్దేశంతోనే ఈ జిల్లాలు ఎంపికయ్యాయి. కాబట్టి దీంట్లో మరి రైతులందరినీ ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారి లాంచ్ చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఆ లాంచ్ అయినటువంటి ప్రోగ్రామ్ వారి ద్వారా మనం విన్నాం, వాళ్ళు చెప్పిన మాట మనం విన్నాం. ఆ తర్వాత వీటి 100% ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ వ్యవసాయ రంగంలో వెనుకబడిన ప్రాంతాలుగా రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, జనగాం ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని డీకే అరుణ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి ప్రత్యేకంగా 960 కోట్లు కేటాయించారని, నిధుల వినియోగానికి కేంద్రం ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్లు ఎంపీ గుర్తు చేశారు. రైతులు ఆర్థికంగా ఎదగడమే ప్రధాని మోడీ లక్ష్యమన్నారు ఎంపీ డీకే అరుణ. సూపర్ 6 పథకాలు